లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో భారత యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ బంతితో అద్భుతం చేశాడు. తన సూపర్ బౌలింగ్తో ఒకే ఓవర్లో ఇంగ్లీష్ ఓపెనర్లు బెండకెట్ జాక్రాలీను పెవిలియన్కు పంపాడు. తొలి సెషన్లో 13వ ఓవర్ వరకు డకెట్, క్రాలీ తమ వికెట్ను కాపాడుకుంటూ ఆచితూచి ఆడారు. జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్దీప్, మహమ్మద్ సిరాజ్ వంటి స్టార్ పేసర్లు సైతం వీరిని అవుట్ చేయలేకపోయారు. ఈ క్రమంలో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ మీడియం పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ను అటాక్లోకి తీసుకొచ్చాడు. ఈ ఆంధ్ర ఆల్రౌండర్ కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. 14వ ఓవర్ వేసిన నితీష్ మూడో బంతికి బెండకెట్, ఆఖరి బంతికి జాక్రాలీని అవుట్ చేశాడు. దీంతో భారత్ మళ్లీ గేమ్లోకి తిరిగొచ్చింది. అయితే రెండో టెస్టులో మాత్రం నితీష్ బ్యాట్తో బంతితో రాణించలేకపోయాడు. దీంతో అతడిని లార్డ్స్ టెస్టుకు పక్కన పెట్టాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. కానీ హెడ్ కోచ్ గంభీర్ గిల్ అతడిపై నమ్మకంతో తుది జట్టులో కొనసాగించారు. తనకు వచ్చిన అవకాశాన్ని నితీష్ సద్వినియోగపరుచుకున్నాడు.